ఒక స్త్రీ ప్రార్థన చేస్తూ ఆమె తల మీద ముసుగు లేకపోతే ఏమవుతుంది? దేవుని దృష్టిలో అది గౌరవమా లేక అవమానమా? 1 కొరింథీ 11:5లో ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. ఈ వాక్యం ద్వారా పౌలు చెప్పదలిచినది ఏమిటంటే మనకు దేవుని ఏర్పాటులో ఉన్న ఆత్మీయ క్రమాన్ని గౌరవించడమే. స్త్రీ ముసుగు వేయడం ఓ విధమైన విధేయత, గౌరవ సూచన. ఇది తన తల మీద ముసుగు వేయడం అనేది ఒక ఆత్మీయ గుర్తింపుగా ఉంది. ఇది పురుషుడు ఆమె తలపై ఉన్న అధికారం అంటే కుటుంబ క్రమం మరియు దేవుని ఏర్పాటు పట్ల గౌరవ సూచకంగా చెప్పబడుతుంది. ప్రార్థన సమయంలోనూ, ప్రవచించే సమయంలోనూ, బైబిల్ ధ్యానించే సమయంలోనూ ముసుగు లేకపోవడం ఆ క్రమాన్ని నిరాకరించడంగానే భావించబడుతుంది. స్త్రీ ముసుగు దేవుని క్రమాన్ని గౌరవించడమే. ఇది ఆత్మీయ విధేయతకు ఒక చిహ్నం. ప్రార్థనలో కూడా గౌరవాన్ని నిలుపుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఏర్పరిచిన ఆత్మీయ క్రమాన్ని గౌరవించేందుకు మాకు జ్ఞానం, వినయం కలుగజేయండి. మా ప్రార్థనలు మీకు ప్రీతికరంగా ఉండాలని కోరుకుంటున్నాము. స్త్రీగా గౌరవంగా జీవించేందుకు, మీ చిత్తాన్ని అనుసరించేందుకు మమ్మల్ని మేల్కొల్పండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.